ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని. ధర్మశాస్త్రమునైనను ప్రవర్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి అయా తండ్రి, ఇదిగో తండ్రి, ఈ దినము కూడా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలను ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి, ఎన్నికలేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వెనగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు, స్వయాన యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, మళ్ళీ చదవమాట, ధర్మశాస్త్రమునైనను ప్రవర్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే వచ్చితిని కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవర్తల వచనమునైనను నేను కొట్టివేయటకు రాలేదన్నాడు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రము ఎవరిచ్చారు? అసలు ధర్మశాస్త్రం అనేది భూలోకంలోకి ఎప్పుడు వచ్చింది అని కనుక మనం గమనించినట్లయితే మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏది? దైవ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. మన గనక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు ఆ దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాము నుండి
బయలుదేరినప్పుడు 75 ఇదంట 75 సంవత్సరాలు అంట ఆయనకి అప్పటికి. చాలు. ఇక్కడ మీకు ఎందుకు చెబుతున్నానంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అంటే అబ్రహాం ఏం చేశాడంటే దేవుడిని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో నీవు నీ తండ్రి నుంచి ఇంటి నుంచి వదిలేసి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. భూ మీద ఎంతమంది వంశంలో ఉంటాయో వారందరూ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాడు. ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం విన్నాడో ఆయన దేవుడు మాటనే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఈ అబ్రహాముని బాగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అబ్రహాముతో అన్నాడు, అయ్యా నేను నీ కేడమును, అయ్యా మరి నా ఆశీర్వాదము ఎలా ఉంది అని అబ్రహాముని అడిగాడు. ఈ అబ్రహాముని అడిగితే అబ్రహాం అన్నాడు, అయ్యా నువ్వు ఎంత ఇచ్చినా నాకే ఉపయోగం ఏముంది, నాకు సంతానము లేరు అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకి దేవుడు 12వ అధ్యాయంలో ఏమని వాగ్దానం ఇచ్చాడు? సంతానాన్ని ఇస్తానని చెప్పాడా? నీ సంతానం ఆశీర్వదింపబడుతుందని చెప్పాడా? లేకపోతే సంతానం ఇవ్వనని చెప్పాడా? ఇస్తాననే చెప్పాడు. కానీ ఆ విషయాన్ని ఏంటంట అబ్రహాము మర్చిపోయాడు. ఎన్ని ఇచ్చినా నాకు ఉపయోగం లేదు, అసలు సంతానమే లేదన్నాడు. అట్టయితే నీ సంతానము ఇటు రా అని చెప్పేసి ఆకాశ నక్షత్రాలను చేపించాడు. లెక్కే అన్నాడు, లెక్కే లేదా పోయాడు. అలా అవుతుంది నీ సంతానం అన్నాడు. అన్న తర్వాత ఎప్పుడు జరుగుద్ది అన్నాడు. అయితే దేవుడు ఈయన్ని ఒక కాపలాగా పెట్టాడు. పెట్టిన తర్వాత చూడండి 12వ వచనంలో 15 అధ్యాయము ఆదికాండము ప్రొద్దు కుంగినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమదికి కాని పరదేశినందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు హల్లెలూయా ఇక్కడ అన్నాడు తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తి బయలుదేరి హల్లెలూయా ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి ఈ మాట? అబ్రహాముకి కాపరతనం అప్పచెప్పాడు. ఆ కాపరతనము అబ్రహాం ఏం చేశాడంట? చేయలేకపోయాడు, నిద్రపోయాడు. ఎప్పుడైతే నిద్రపోయాడో ఈయన కాపరతనము చేయలేదు కాబట్టి, నీ నిమిత్తము నువ్వు చేయలేదు కాబట్టి నీ సంతానము ఏంటంట 400 సంవత్సరాలు పరాయి దేశములో పరాయి వారి కింద బానిసలు అవుతారు అని వాగ్దానం ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు? అబ్రహాముకి సంతానం లేనప్పుడు, అబ్రహాముకి సంతానమే లేనప్పుడు అనమాట. అయితే 16వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. ఆగరు అబ్రహామునకు ఇస్మాయేలుకు కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. హల్లెలూయా. అంటే ఈయన దేవుడు వాగ్దానం విన్నాడు, వెళ్ళిపోయాడు, భార్య చెప్పిన మాట విన్నాడు. ఎమ్మటే ఆ భార్య ఇచ్చిన ఆఖరికి కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. ఎప్పటికి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి? దేవుడు 75 సంవత్సరంలో దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు.
ఈ 75 నుంచి 86 అయ్యేసరికి 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో ఈయనకి ఎంత ఇస్మాయేల్ అనే కుమారుడు పుట్టాడు. ఎప్పుడైతే ఇస్మాయేలు పుట్టాడో ఆ ఇస్మాయేల్ సంతానం ఎవరికి సంబంధించింది? దేవుడు వాగ్దానం ఇచ్చిన కుమారుడా, లేకపోతే వాగ్దానం లేని కుమారుడా? వాగ్దానం లేని కుమారుడు ముందొచ్చాడు. అంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కానీ దేవుడు వాగ్దానం ఏమవుతుందంట? లేటు అవుతుంది, ఆలస్యం అవుతుంది. కానీ మానవుడు ఏంటంటే దేవుడు ఇచ్చే సమయం వరకు కూడా ఏం చేస్తున్నాడంట? ఆగలేకపోతున్నాడు. ఏమైపోతున్నాడంట? ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా కుమారునికి అన్నాడో, 11 సంవత్సరాలకి కుమారునికి అన్నాడో, ఆ 17వ వచనం మొదటి వచనం చదువమ్మా. 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుసు నిందారహితుడివై ఉండుము. హల్లెలూయా. అంటే ఎప్పుడు మళ్ళీ దేవుడు దర్శించాడు ఆయన్ని? 99 సంవత్సరాలు. అంటే 81 సంవత్సరం నుంచి 90 అంటే 13 సంవత్సరములు దేవుడు ఆయనతో మాట్లాడలేదు. అయితే దేవుడి మాటని ఈయన వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది? 24 సంవత్సరాలు అయింది. ఏంటంట? 24 సంవత్సరాలు అయింది. అప్పుడు మళ్ళీ దేవుడు ఆయన దర్శించాడు. దర్శించి 21వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు హల్లెలూయా ఎన్ని సంవత్సరాలు అయిందట? అంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి పిలిచినప్పుడు ఆయన వాగ్దాన పుత్రుడు వచ్చేటప్పటికి 25 సంవత్సరాలు అయిందంట. 25 సంవత్సరాల తర్వాత దేవుడు సంతానం అనేది వచ్చింది. ఈ అబ్రహాము ఇస్సాకుని ఎప్పుడైతే దేవుడు సంతానం వచ్చిందో, ఈ ఇస్సాకు యాకోబును మరి ఏశావును కన్నాడు. ఆ యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఈ దేవుడు ఈ అబ్రహాముకి ఇచ్చిన 400 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 40వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 40వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అడ్డా? ఎప్పటి నుంచి? దేవుడు అబ్రహామును పిలిచిన కాడ నుంచి, వాగ్దానం ఇచ్చిన కాడ నుంచి, ఎప్పుడైతే ఆ వాగ్దానం ఇచ్చాడో 400 సంవత్సరాలు అన్నాడు. ఈ యొక్క 25 ఇంకో 5 కలిపి అక్కడ ఎంత అయిందంట? 430 సంవత్సరాలు పట్టింది. దేవుని వాగ్దానము అబ్రహాంకి ఇచ్చింది నెరవేర్చే సమయం వచ్చేటప్పటికి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఈయన ఒక మాట చెబుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. హల్లెలూయా. ఏమి కంగారు పడదు, నిదానంగానే చదవండి. నేను చెప్పినదేమనగా 435 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును కానేరదు. హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాము కంట మొట్టమొదటిసారి అబ్రహాము సంతతి వారికి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంట?
400 అమ్మా 30 సంవత్సరాలని ఈ అపోస్తుడైన పౌలు రాసేశాడు. అంటే మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రము భూమి మీదకి వస్తాం. అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు, దేవుడు వాగ్దానం లేదు. మొట్టమొదటిసారిగా దేవుడు మానవుడికి భూమి మీద ధర్మశాస్త్రం అనేది వచ్చింది. అది ఎవరికయ్యా అంటే అబ్రహాము సంతానమైన ఇస్సాకు, ఇస్సాకు సంతానమైన యాకోబు, యాకోబు ఇజ్రాయేలుగా మారినప్పుడు ఆ ఇజ్రాయేలుకి ఇచ్చిన దేవుడు వాగ్దానం. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? అమ్మా చెప్పాలి. మోషే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందన్న? మోషేదో లేకపోతే ఇంకోటి కాదన్న, దేవుడు మనకి ఇచ్చాడు, మోషే ద్వారా ఇచ్చాడు. ఎప్పుడు వచ్చింది? హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్కే. అదే మనకి ఎందుకంటే క్రైస్తవ జీవితం ఈ రోజున ఇంత స్థితిలో ఎందుకుందంటే, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇప్పుడు మనం లెక్కేస్తాం. లెక్కేసినప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటాం. ఏమంటామంట? క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. ఈ క్రీస్తు పూర్వం వచ్చేటప్పటికి పైనుంచి లెక్కేసుకుంటూ వస్తారు. 2000 కాడి నుంచి కిందకు వస్తారు. ఈ యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి 1 కాడి నుంచి పైకి వెళ్తారు. ఇప్పుడు మనం ఏమంటాం? 2026 సంవత్సరాలు అంటాం క్రీస్తు. అంతకుముందు యేసు ప్రభు రాకముందు జరిగింది ఏమంటాము? క్రీస్తు పూర్వం అంటాం. అది 2000 కాడి నుంచి అంటాం. అబ్రహాము 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, అక్కడ నుంచి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం ఇప్పుడు 430 సంవత్సరాలు. ఎప్పుడు? అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన తర్వాత. అంతకుముందు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరములో దేవుడు పిలిచాడు, వచ్చాడు. మీరు చాలా గమనించాలి ఈ రోజున దేవుని వాక్యాన్ని. 75 430 కలిపితే ఎంత అయింది? 505 సంవత్సరాలు. అంటే క్రీస్తు పూర్వము 505 సంవత్సరాలప్పుడు మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రం అనేది భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. అది ఎవరికయ్యా అంటే ఇజ్రాయేల్కి. అందుకనే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి లెక్క ఎట్ట వస్తుందంటే, ఇక్కడి నుంచి లెక్కేస్తే ఎట్ట వస్తుందంటే, క్రీస్తు పూర్వము 1495 సంవత్సరాలప్పుడు. హల్లెలూయా. ఏందంట? క్రీస్తు పూర్వము 1495 సంవత్సరాలప్పుడు ధర్మశాస్త్రం అనేది భూమి మీదకి వచ్చింది. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడంటే, అపోస్తుడైన పౌలు చాలా జ్ఞానవంతుడు. ఆయన ఎంత జ్ఞానవంతుడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, నన్ను పోలి నడుచుకోండి, నేను ఈ లోకాన్ని పెంటతో సమానముగా ఎంచుకున్నా. అంటే ధర్మశాస్త్రాన్ని అసలు బట్ట బయలు చేసి తీసుకొచ్చిందే ఎవరంట? పౌలు. అసలు ధర్మశాస్త్రం ఏంటి, ఆ ధర్మశాస్త్రంలో యేసుప్రభు అనేవాళ్ళు ఎవరు, ఎలా ఉన్నాడు, అసలు ఆయన ఎవరు అనేది ఆ ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేస్తూ ఆయన ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న అన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యంటే అపోస్తుడైన పౌలు. ఈ పౌలు అంత జ్ఞానవంతుడై ఉండి ఆయన కూడా ఒక పొరపాటు చేశాడు. ఏం చేశాడయ్యా అంటే, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏం చేశాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, పూర్వమందు యూదా మతస్థుడనైనా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితగా విమర్శించి నాశనము చేసు నా పితరుల పారంపర్యాల విశేష
ఆసక్తి గలవాడనై చదువయ్యా నువ్వైనా చదువు. నా స్వజాతీయులలో నా సమాన వయస్సులైన అనేకుల కంటే ఈదుల మతములో అత్యధిక నిందినను నా నడవని గురించి మీరు వింటే హల్లెలూయా. ఇప్పుడు ఏంటి మీకు అర్థమవుతుందా? ఇక్కడ మొట్టమొదటిసారిగా దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును ఒక మతముగా మార్చిన వాడు పౌలు. హల్లెలూయా. ఎవరంట? పౌలే. పరిశుద్ధ గ్రంథంలో మతం లేదురా, మార్గం అంటున్నారు కదా. అసలు మతాన్ని తీసుకొచ్చింది ఎవరంటే పౌలు. నేను అంతకుముందు యూదా మతస్థుడను, నా తోటి వయస్సు గల వారి అందరికంటే నేను మహా జ్ఞానం కలిగిన వాడిని. దాన్ని కనుక మీరు చూస్తే అన్నాడా లేదా? అక్కడ ఏమంటున్నాడు? మతం ఉందా లేదా? మతాన్ని బయటికి తీసుకొచ్చిందే ఎవరంట? ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి బయటకు వచ్చింది. మీరు అనుకుంటారు అసలు ఆ పరిశుద్ధ గ్రంథానికి ఏమీ సంబంధం లేదు, అంతా బయటే. దేవుడు చెప్పకుండా ఏది కూడా ఈ భూలోకంలో జరగదంట. హల్లెలూయా. అది మనం గమనించాలి ఫస్ట్. అని 23వ వచనంలో ఏమంటున్నాడంట? 23వ వచనం చదువమ్మా. 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయిసు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిశ్రీ. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఇక్కడ దేన్ని హింసించారంట? పూర్వమందు హింసించిన మతాన్ని. అక్కడ మతం అనగానే కింద చక్కగా రాశాడు ఆయన. మతం అని దేనికైనా విభజించాడంటే విశ్వాసము అని రాశాడు. ఏం చేశాడంట? ఇప్పుడు మతం అంటే ఏంటిది? విశ్వాసం. మన యేసు ప్రభు కూడా చాలాసార్లు ఆ మాట చెబుతాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి, నీ విశ్వాసమే నిన్ను. అంటే మొట్టమొదటిసారిగా ఆ మతాన్ని తీసుకొచ్చింది ఎవరు? అపోస్తలుడైన పౌలే. ధర్మశాస్త్రాన్ని బయటికి లాక్కొచ్చింది ఎవరు? పౌలే. పౌలే తీసుకొచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా, దాన్ని నెరవేర్చుటకు వస్తాను. ధర్మశాస్త్రము నెరవేర్చు వరకు సున్నాయినను పొల్లైనను తప్పిపోదు అన్నాడు. అయితే ఆ ధర్మశాస్త్రంలో ఏముందో ఉన్నదాన్ని బయటికి లాక్కొచ్చిన వాడు పౌలు. ఈరోజు మీకు ఎందుకు చెబుతున్నానంటే, క్రైస్తవులైన మనము ప్రతిదీ కూడా తెలుసుకొని ఉండాలి. ఇది నిజంగా క్రైస్తవులు ఒప్పుకోవట్లేదు. అనేక మంది దైవ సేవకులు నాతో పాటు, మాది మార్గమేనండి, మతం అనేది అసలు పరిశుద్ధ గ్రంథంలోనే లేరండి అంటున్నాడు. అంటూ ఒక మాట చూద్దాం. ఎందుకంటే ఈ మాట నిజంగా పౌలే తీసుకొచ్చాడా ఈ మతాన్ని అంటే? అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. ఏం బాధలేదు, నిదానంగానే. వారు కలిసి ఒక సంవత్సరమంతయు బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతికయలో శిష్యులు శిష్యరికము ఏమైందంట? క్రైస్తవులయ్యారంట. హల్లెలూయా. ఏంటండి? శిష్యరికం ఏమైపోయిందంట? క్రైస్తవులుగా. అంటే ఇప్పుడు మారింది? క్రైస్తవు అంటే ఏంటిదంట? మతమే. యేసుప్రభు చెప్పింది ఏంటి? శిష్యరికం. శిష్యరికం చేసేవాడు సత్యాన్ని గ్రహిస్తాడు అన్నాడు. ఈ పౌలు ఏం చేస్తాడు? దాన్ని మతంగా మార్చాడు. మనం చాలా జాగ్రత్తగా
వాక్యాన్ని పరిశీలన చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయంట? మతం అనేది అపోస్తలుడు పౌలు తెచ్చాడు. ధర్మశాస్త్రం అనేది కూడా మొట్టమొదటిసారిగా అబ్రహాము సంతానానికి దేవుడిచ్చాడు. ఆయన తర్వాత ఆ ధర్మశాస్త్రం పరిశీలించినోడు ఈ అపోస్తలుడు పౌలు. ఆయనేమో దాన్ని మతముగా ప్రకటించాడు, యూదా మతము అన్నాడు. అలాగే క్రైస్తవ మతము క్రైస్తవులుగా చేసేసాడు యేసు ప్రభు శిష్యుల్ని, శిష్యరైక్యం చేసి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఇప్పుడు మొత్తం కూడా 47 మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఈ 47 మతాల్లో 1 కోటి మందికి పైగా ఉన్న మతాలు 10 ఉన్నాయి. ఆ 10లో నాకు తెలిసి ఈ భారతదేశంలో 8 మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు ఉన్నాయంట? 8 మతాలు ఉన్నాయి. ఈ 8 మతములో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఉన్న మతాన్ని ఏమన్నారంటే జోడా మతం అన్నారు. ఏమన్నారంట? జోడా మతం అంటారు దీన్ని. ఈ జోడా మతాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఈ భారతదేశంలో మేము ఒకప్పుడు ఒంగోలు దగ్గర మేదరమెట్ల అని అద్దాల ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే పోలిరెడ్డి గారని మన కార్పెంటర్ పనిచేస్తాడు, కొత్తపేటలో ఉంటాడు. ఆయన అక్కడ వాళ్ళ అన్న బేల్దార్ కంపెనీలకి బేల్దార్ పని ఒప్పుకున్నాడు. ఈయన్ని అక్కడ మేనేజర్గా పెట్టాడు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా హిందీ మాట్లాడతారు, బీహార్ వాళ్ళు అనమాట వాళ్ళంతా. ఈ బీహార్ వాళ్ళు అయితే వాళ్ళు హిందీ మాట్లాడుతుంటే వీళ్ళేమో ఆయన బాగా హిందీ మాట్లాడుతూ ఉండేవాడు. నేను ఒకరోజు ఉండి ఏమండి రెడ్డి గారు మీరు చక్కగా భలే హిందీ మాట్లాడుతున్నారే అన్నాడు. అంటేను ఆయన అన్నాడు, ఏంది రవి నీకు హిందీ రాదా అన్నాడు. నాకు రాదన్న. నీకు హిందీ రాకపోవడం ఏంటి? మన భారతదేశ మాతృభాష హిందీ అన్నాడు. ఏంటంట మన భారతదేశ భాష ఏందంట మాతృభాష హిందీ అన్నాడు. హిందీ రాకపోతే ముందు నేర్చుకోవాలన్నాడు అంతే. మన దేశంలో ఉంటా మన దేశ భాష రాకపోవడం ఏంటి నీకు అన్నాడు. అప్పుడు వరకు నాకు తెలీదు. కొన్ని మనకి అన్నీ తెలీదు. ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు, మనకి చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉందండి. నిజంగా కనుక చూస్తే ఇప్పుడు మన భాష ఏ భాష అంట? మాతృభాష భారతదేశానికి హిందీ. కనుక మనం చూస్తే ఇప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. షేము అర్పక్షదు, షాలాకు, ఏబేరు, పేలేగు, రయ్యు, చెరుగు, నాహూరు, తెరాహు, అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాముకి వచ్చేసరికి ఎంతమంది వచ్చారంట? 10 మంది. దీని 10 మందిని కనుక మనం గమనించినట్లయితే అదే హిందీలో కనుక మనం వాళ్ళని వేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. హల్లెలూయా. ఏంటంట 10. అంటే ఇప్పుడు అబ్రహాము ఎన్నోవాడు? మనకు 10వ వాడు. ఆయన ఏంటంట? దశరథుడు. హల్లెలూయా. ఎవరంట? దశరథుడు అంటే ఈ దశరథుడికి అంటే 10వ వాడు అని అర్థం. ఈ దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది అంట? 3 భార్యలు ఉన్నారు. ఈయన అబ్రహాము పెద్ద కొడుకు. 21వ అధ్యాయము 14వ వచనం చదివితే అర్థం ఉంది. 21వ ఆది కాండము 21వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఆది కాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము
వెళ్ళి అబ్రహాము నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగర్నకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతుంది. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? చాలా గమనించండి. ఇప్పుడు అబ్రహాము పెద్ద కొడుకుని ఎక్కడికి పంపించాడంట? అడవిలికి పంపించేశాడు. ఎక్కడికి పంపించాడమ్మా? అడవిలికి పంపించాడు. చిన్న కుమారుడు ఏకపత్నివతుడు. ఎవరంట? ఏకపత్నివతుడు. ఆయనకి 2 కమల పిల్లలు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? మీకు చరిత్ర ఇది పరిశుద్ధ గ్రంథములో ఒక కుటుంబ చరిత్ర. ఏంటిదంట? కుటుంబ చరిత్ర. అయితే ఇక్కడ ఆ దశరథుడి పేరేంటి? అబ్బా రామ్. అబ్బా అంటే తండ్రి, రామ అంటే స్తుతి. హల్లెలూయా! అందుకని చూడండి, మీకు చాలా వరకు మీకు ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, క్రైస్తవులైన వారు అంటే యేసు ప్రభును నమ్మిన వారు సత్యాన్ని గ్రహిస్తారు. యేసు ప్రభు చెప్పింది అదే కదా, అవునా కదా? ఇప్పుడు ఈ రామ అనే పదాన్ని తిరగేస్తే ఏమవుద్ది? మార. మార అనగా చేదు అనుభవం. ఏంటంటే ఈ చేదు అనుభవంలో నుంచి మనిషి తీపి అనుభవంలోకి రావాలంటే దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా! దేవుని స్తుతించాలి. అందుకని ఎప్పుడైతే ఈ మారా అనుభవంలో నుంచి, ఈ చేదు అనుభవంలోంచి ఎప్పుడైతే మనిషి బయటకు వస్తాడో అది తీపి, దాని స్తుతి అన్నారు. హల్లెలూయా! అంటే అబ్బరామ అంటే అబ్బను స్తుతించేవాడు, తండ్రి మాట జవదాటని వాడు. అట్టని ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక విషయం, మనకి ఈ పరిశుద్ధ గ్రంథం కూడా చాలా గొడవలో ఉంటుంది ఒక మాట. అదేంటిదంటే చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఒక మాట మన క్రైస్తవ జీవితంలో కూడా ఇది చాలా కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రశ్నార్థంగానే ఉంటుంది. అటు తరువాత గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా, ఇంటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమను ప్రభువును స్తుతించుడి అని దేవత చెప్తే అక్కడ కింద ఏమైనా ఉంటుందంటే హల్లెలూయా అని ఉంటుంది. హల్లెలూయా ఏంటంట? దేవుణ్ణి స్తుతించుడి అనగానే అక్కడ హల్లెలూయా ఉంటుందంటే ఈ రోజున మనం హల్లెలూయా అంటాం. అంటే కొంతమంది ఏమంటారంటే, ఏమంటున్నారు అమ్మ ఇప్పుడు క్రైస్తవులు, ఆ మాట అనకూడదు. ఎందుకంటామంటే అక్కడ దేవదూత ఏమని చెప్పింది? ప్రభువుని స్తుతించండి అంది. అంటే ఇప్పుడు దాన్ని హల్లెలూయా అన్నారు. హల్లెలూయా అన్నట్టు స్తుతించండి. ఇప్పుడు నువ్వు హల్లెలూయా అంటే ఏమని? నువ్వు స్తుతించినట్టు కాదు, నీవు ఏరేవాడికి చెప్పినట్టు. అర్థమవుతుందా? ఏరేవాడికి చెప్పినట్టే కానీ నువ్వు స్తుతించినట్టు ఎందుకు అవుద్ది? మాట్లాడితే హల్లెలూయా హల్లెలూయా అంటారు. దేవుని దేవదూతను దేవుడు స్తుతించండి అని చెప్తే, మనం దేవదూతలం కాదు, మనం స్తుతిస్తాం. అప్పుడు మనం స్తుతించేదాన్ని అక్కడ ఏమన్నారంట? ఇది కూడా పెద్ద సమస్య. ఇప్పుడు గొడవ ఎక్కడంటే స్తుతికాడే. మీకు అర్థమవుతుందమ్మా? గొడవ ఎక్కడ అవుతుందంటే ఇక్కడైనా అక్కడైనా సరే స్తుతికాడే. హల్లెలూయా! అలా అని ఇప్పుడు ఈ అబ్రాము ఇప్పుడున్న రాముడా అంటే కాదు. దీని విషయంలో వీరబ్రహ్మం గారు చాలా చక్కగా ఒక పద్యం రాశారు. కాలజ్ఞానంలో ఆయన రాశాడు. ఏమని రాశాడంటే ఆయన, బట్ట బయలకు బ్రహ్మమందండి జనులార కలియుగము ఎట్లు బుట్టెను సృష్టి సొమ్మండి, సృష్టి సొమ్మండి దిట్టముగా ఓంకార శబ్దం ముగ్గురు సృష్టికర్తలు ఎల్లప్రభోగును ఆత్మరాముని
పూజ చేయండి, ఆత్మ వివేశం ఎరగండి అన్నాడు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన చెప్పిన దాంట్లో 3 ప్రముఖమైనవి ఉన్నాయి. ఒకటి బ్రహ్మ అన్నాడు, బట్టబయలకు బ్రహ్మ, ఆయన్ని పొందండి అన్నాడు. అంటే బ్రహ్మ అనేవాడిని బట్టబయలు చేస్తాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు నమ్మండి లేదా ఆరాధించండి అన్నాడు. రెండవది ఏమన్నాడు, ఓంకారమైన శబ్దంలో ముగ్గురు సృష్టికర్తలు ఉన్నారని రాశాడు. ఆ మాట చెబుతూ ఆయన అంటే ఈ లోకంలో ఉన్న ప్రభు అవుతాడు. ఆయన ఆత్మరాముని పూజ చేయండి అన్నాడు. మన గాంధీ గారి చరిత్ర చదువుతుంటే ఆయన ఆఫీస్లో, గాంధీ గారి తాత గారి ఆఫీస్లో రాముడి ఫోటో తీసుకెళ్ళి పెట్టబోయాడు అన్న. ఆయన అన్నాడంటే, ఈ ఫోటో నాకు వద్దయ్యా, మీరు పెట్టాలనుకుంటే ఆత్మరాముడి ఫోటో తీసుకొచ్చి పెట్టండి అన్నాడట. అందుకని గాంధీ గారు ఆఫీస్లో ఏ ఫోటోలు ఉండవు. ఆయన మీకు ఎందుకు ఈ మాట చూస్తున్నానంటే, అంటే ఇది కాదు, అంటే ఒక మన పరిశుద్ధ గ్రంథంలో ఏముందంట, చరిత్ర, ఒక కుటుంబ చరిత్ర. దశరథుడు, ఆయనకు 3 భార్యలు, ఆయన పేరేమో అబ్రాము, అంటే తండ్రి స్తుతించేవాడు, తండ్రి మాట జవతాడని వాడు. ఆయన పెద్ద కుమారుడేమో అడవిలోకి పంపించేశాడు. చిన్న కుమారుడేమో ఏకపత్నిమతుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయనకి 2 కమల పిల్లలు ఉన్నారు. అది ఒక కుటుంబ సంతానానికి మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. హల్లెలూయా! మొట్టమొదటిసారిగా వచ్చిన ఏంటిదంట, ధర్మశాస్త్రం. అదే పౌలు చెప్పినట్టుగా అది మతము. ఏ మతం అన్నాడంటే దాన్ని జోడా మతము అన్నాడు. హల్లెలూయా! ఏందంట, జోడా మతం. ఇప్పుడు మనకు ఎన్ని మతాలు చెప్పాను నేను? ఒక్క మతం చెప్పాను. ఎన్ని మతాలు నాకు తెలుసు అని చెప్పాను మీకు? 13. లేదు, 8 మతాలే. నాకు తెలిసింది ఏంటన్నానంట, ఈ భారతదేశం నాకు 8 మతాలు తెలుసు అన్నాను. ఇప్పుడు నీకు చెప్పినది ఏంటిదంట, ఒక మతమే. కాబట్టి మన సమయం అయిపోయింది కాబట్టి దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.